హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మ్యాటర్ ఏంటంటే కొత్త సంవత్సరం కదా, సో కొంచెం కొత్తగా మొదలెడదాం అనేసి ఎన్నో ఆశ్చర్యాలకి అద్భుతాలకి నిలవైన లేపాక్షి టెంపుల్ కి అయితే వచ్చేసాను. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1530లో ఇద్దరు సోదరులు కలిసి అయితే నిర్మించారు. అండ్ మీకు ఈ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? నాకు కూడా తెలియదు, బట్ అయితే టూరిస్ట్ గైడ్ వాళ్ళ ట్రావెలర్ కి చెప్తుంటే విన్నాను. ఆయన చెప్పింది ఏంటంటే రామాయణంలోని సీతాదేవి అపహరణప్పుడు రావణాసురుడు జటాయు రెక్కలను నరికేయడంతో అది ఇక్కడ పడిన తర్వాత రాముడు వచ్చి లేపక్షి అనడంతో లేపాక్షి అని పిలుపు వచ్చిందంట. సో ఇంట్రెస్టింగ్ కదా. అండ్ నేను ఇక్కడ ఉన్న శిల్పకళను చూసి చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే చిన్నప్పుడు బుక్స్ లో చదువుకున్నాయని ఇప్పుడు రియల్ గా చూస్తున్నాను. అండ్ ఇంకా ఈ గుడి గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ ఉన్న శిల్పకళ అన్నమాట ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవాలి. మన దశావతారం మూవీలో చూపించినట్లు పూర్వం శివభక్తులకి విష్ణు భక్తులకి అస్సలు పడేది కాదు. సో దాన్ని వ్యతిరేకిస్తూ శివుడు విష్ణువు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే అనేలాగా ఇక్కడ శిల్పకళ అయితే ఉంటుంది. సో దానికి చిహ్నంగా మీరు ఇక్కడ స్తంభం మీద శివేశ్వరుని చూడొచ్చు. అంటే సగభాగం శివుడు ఇంకో సగభాగం విష్ణుమూర్తి తోటి చాలా అందంగా అయితే చెక్కున్నారు. అసలు ఈ గుడిని చూస్తున్నంత సేపు నాకు ఒకటే డౌట్ అబ్బా, ఇంత బాగా చెక్కగలిగారని. అండ్ ఆల్సో నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఇవన్నీ పేర్చిన రాళ్ళు, అంటే ఒక రాయిని ఇంకొక రాయికి బ్యాలెన్స్ గా పెట్టారన్నమాట. అసలు ఎలా బ్యాలెన్స్ అవుతుంది గురు, హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. నిజంగా అప్పటి ఇంజనీర్స్ మేధాశక్తి అంటే ఇలాంటి గుడ్లకు వస్తే గానీ తెలియదు. నిజంగా ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. ఈ గుడిలోకి వెళ్లే ముందు ఈ చిన్న ద్వారం దగ్గర విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అయితే కనిపిస్తుంది. సో ఇక్కడే మీరు గమనించవచ్చు శివ విష్ణువులు ఒక్కరే అని. ఇక గుడి లోపలికి వెళ్ళి చూస్తే వీరభద్రస్వామి ఈయన ఫోటోలో చూడడమే, డైరెక్ట్ గా చూసేసరికి లిటరలీ నాకైతే గూస్ బంప్స్ వచ్చేసింది. ఆ పెద్ద పెద్ద కళ్ళు పెద్ద మేసం చూసి. ఇక ఈ గుడి గోపురంలో ఒక పెద్ద వీరభద్రేశ్వర స్వామి పెయింటింగ్ అయితే ఉంటుంది. ఈ పెయింటింగ్ ఇండియాలోనే కాదు ఆల్ ఓవర్ ద వరల్డ్ వన్ ఆఫ్ ద ఫేమస్ పెయింటింగ్ అయితే పేరుగాంచింది. నేను ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏం అబ్జర్వ్ చేశానంటే ఈ పెయింటింగ్స్ అనేవి ఇప్పుడేసినవి కావు. ఎందుకలా అంటున్నానంటే నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు చదివాను, పాతకాలంలో సున్నం యూస్ చేసి పెయింటింగ్ వేసేవాళ్ళని. అవి చూసేకి చాలా డార్క్ అండ్ చాలా తక్కువ కలర్స్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడుండే పెయింటింగ్స్ కూడా ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నాయి. సో అందుకే అన్నమాట. అండ్ మీకు ఇక్కడ కనిపించే వరుస ఏనుగులు చూసి మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? నాకు ఏ క్లాస్ గుర్తులేదు కానీ బట్ అయితే ఖచ్చితంగా నేనైతే ఇది సోషల్ బుక్ లో అయితే చూసాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలుసుంటే కమెంట్ చేయండి చూద్దాం. అండ్ మన సైన్స్ కూడా అంతుపట్టని రీతిలో ఇక్కడ ఒక స్తంభం అయితే కనిపిస్తుంది. మెయిన్లీ ఆ ఒక్క స్తంభమే ఈ గుడి మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తుందంట. అంటే పూర్వకాలంలో కొంతమంది ఆ స్తంభాన్ని కదిలియడానికి ట్రై చేసినప్పుడు గుడి మొత్తం కదిలిందని అయితే ప్రచారంలో ఉంది. అండ్ ఇప్పుడు కూడా చాలా మంది గుడికి వచ్చే వాళ్ళు ఆ స్తంభం దగ్గర పల్చటి గుడ్డతోటి లాగి చూస్తారు గాల్లో తేలుతుందా లేదా అని. అసలు ఇవన్నీ చూస్తుంటే నాకైతే అమేజింగ్ అనిపిస్తుంది. సో మొత్తంగా ఈ గుడిలో 70 స్తంభాలు అయితే ఉన్నాయి. దాంట్లో ఈ ఆకాశ స్తంభం ఒకటి. అండ్ అదే ఈ గుడికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చాలా మంది టూరిస్టులు లేపాక్షికి రావడానికి గల కారణం కూడా అదే. ఇంకా ఈ గుడి వెనక వైపుకి వస్తే ఒక పెద్ద వినాయకుడు ఏకశిల విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక ఆ పక్కన ఇంకొక పెద్ద రాతిలో 7 పడగల ఆదిశేషుని అయితే చూడొచ్చు. అండ్ ఇంకొక గొప్ప పురాణ గాథ ఏంటంటే ఈ ఆదిశేషుని గంటలో చెక్కారని అయితే చెప్తుంటారు. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా, బట్ అయితే నమ్మక తప్పదు. ఎందుకంటే ఇంత పెద్ద గుడిని గాల్లో తేలే స్తంభం బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఇది కూడా నమ్మాలి. ఎందుకంటే అది మన పూర్వీకుల సమర్థతకి సంబంధించింది. ఇంత ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళకి గంటలో ఈ శిల్పాన్ని చెక్కడం పెద్ద పనే కాదు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆదిశేషుడికి 7 పడగలు ఉంటది. 7 పడగలు 7 లోకాలని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఆ శివలింగాన్ని 3 చుట్లు చుట్టుకోవడానికి గల కారణం భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఆదిశేషుడికి ఉండే 7 పడగల్ని మనుషుల్లో ఉండే 7 చక్రాలతో పోలుస్తారు. అదేనండి మూలాధారం, స్వాదిష్టం, మణిపురి, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర చక్రాలుగా చెప్తుంటారు. లిటరల్లీ మనిషి లోపల ఉండే ఆ 7 చక్రాలని యాక్టివేట్ చేయగలిగితే యోగ శాస్త్రం ప్రకారం మనిషి అనేవాడు అత్యున్నత శక్తిని అయితే పొందుతాడు. సో అందుకే అన్నమాట కాన్సన్ట్రేషన్ లేని వాళ్ళకి యోగా అనేది ది బెస్ట్ మెడిసిన్. సో మీకు కూడా టైం దొరికినప్పుడు యోగా చేయడానికి ట్రై చేయండి. మంచి కాన్సన్ట్రేషన్ తో పాటు మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది. అండ్ ఫైనల్లీ లేపాక్షి టెంపుల్ లో నా ఎక్స్ప్లోరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ ఇయర్ ఎక్కడికి వెళ్ళారో కమెంట్ చేస్తే చెప్పండి. అండ్ కుదిరితే ఇయర్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ ఇలాంటి కొత్త ప్లేసెస్ కి అయితే విజిట్ చేయండి. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇంకుంటాను, బాయ్ బాయ్.